నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. రుణమాఫీ కాని రైతులకు బంపర్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అదిరే మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది. దీనికి కారణాలు చాలానే ఉండొచ్చు. వీటిలో ముఖ్యమైనది మేనిఫెస్టో కూడా ఒకటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భారీగానే హామీలు గుప్పించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కారు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలు వాగ్దానాలను అమలు చేసింది. అభయహస్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. ఇంకా రేషన్ కార్డులు జారీ చేస్తామని పేర్కొంటోంది. దరఖాస్తులు ఆహ్వానించింది. ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచేసింది. ఇంకా 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇంకా రైతు రుణమాఫీ కూడా చేసింది. ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ జరిగింది. ఇక 3వ విడత కూడా జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ రుణమాఫీ అంశంపై రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అర్హత ఉండి కూడా రుణమాఫీ కావడం లేదు అని వాపోతున్నారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. వివరాలు సరిగ్గా లేకపోవడం ప్రధాన కారణం. దీంతో అర్హత ఉండి కూడా లోన్ మాఫీ కాని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ జరుగుతుందని భరోసా ఇస్తోంది. ఇబ్బందులు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలియజేస్తోంది. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ జరగని వారికి బీఆర్ఎస్ భరోసా ఇచ్చింది. తాజాగా కీలక ప్రకటన చేసింది. దీనివల్ల రైతులకు ఊరట కలిగించే అవకాశం ఉంది. ఇంతకీ బీఆర్ఎస్ ఏం చెప్పింది? రైతు రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేసింది తెలుసుకుందాం. తెలంగాణలో రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ ప్రకటించింది. అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు ₹1,00,000, ₹1,50,000 లోపు రుణాలు మాఫీ కాని రైతులు 8374852619 నంబర్ ద్వారా వాట్సాప్లో తమ వివరాలు తెలియచేయాలని పేర్కొంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ₹1,00,000, ₹1,50,000 లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. ఇక 2 లక్షల లోపు రుణాలు మాఫీ కావాల్సి ఉంది.